ముత్యాల సరాలు రేడియో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో. ముత్యాల సరాలు రేడియో ఛానల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం సాహోరే బాహుబలి. ఏంటి సినిమా పేరు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, సాహోరే బాహుబలి ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ చేసిన ఒక రాకెట్ గురించి. భారత్ నేలపై తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం CMS-3ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి చేర్చింది. భారతదేశ నౌకాదళం కోసం ఇస్రో చేపట్టిన భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. 4410 కిలోల బరువైన మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-3తో నింగిలోకి ఎగిరిన LVM-3M5 బాహుబలి రాకెట్ దాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది. ఈ క్రమంలో LVM-3 రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో వరుసగా 8వ విజయాన్ని ఖాతాలో వేసేసుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన LVM-3M5 రాకెట్ తన 3 దశలను సునాయాసంగా పూర్తి చేసుకొని 4410 కిలోల బరువైన CMS-3 ఉపగ్రహాన్ని 16:29 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి విడిచిపెట్టేసింది. ఆ వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్రో గతంలో కూడా ఇంతటి భారీ ఉపగ్రహాలను ప్రయోగించింది. కానీ అవన్నీ ఫ్రెంచ్ గయానా నుంచి ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ అందించిన రాకెట్ల ద్వారా ప్రయోగించినవే. 2018 డిసెంబర్ 18న ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-11ను ఇస్రో ప్రయోగించింది. భారత భూభాగం నుంచి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టిన తొలి భారీ ఉపగ్రహం CMS-3 కావడం విశేషం. భారత్ రక్షణ పరంగా నిఘా కోసం, సరిహద్దుల వెంట సముద్రంలో పరిస్థితుల సమాచారం కోసం, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా GSAT-7 సిరీస్ను ఉపగ్రహాలు ప్రయోగించింది. అందులో మొదటిది GSAT-7. 2625 కిలోల ఆ ఉపగ్రహాన్ని 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపారు. నౌకాదళం కోసం ప్రత్యేకించిన ఉపగ్రహం. దాని కాలపరిమితి ముగింపుకు రావడంతో ఆ స్థానంలో ఆధునికమైన సమర్థవంతమైన CMS-3 ఉపగ్రహాన్ని ఇప్పుడు ప్రయోగించారు. ఇక వైమానిక దళం, సైన్యం కోసం ప్రత్యేకించిన GSAT-7ను 2018లో ప్రయోగించారు. దాని స్థానంలో ఆర్మీ కోసం మరింత మెరుగైన ఉపగ్రహం GSAT-7Bని అభివృద్ధి చేస్తున్నారు. భారత సముద్ర తీరం నుంచి సుమారు 3500 కిలోమీటర్ల దూరం వరకు మన నౌకాదళానికి అవసరమైన సేవలను CMS-3 ఉపగ్రహం అందిస్తుంది. దీనిలో UHF SCKU బ్యాండ్ రాడార్లను అమర్చారు. దీని సాయంతో తీర ప్రాంతం అంతా నిఘా పెట్టడంతో పాటు ఒకే సమయంలో అత్యంత వేగంగా వివిధ రకాల కమ్యూనికేషన్లకు వీలు కల్పిస్తుంది. సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలు, జలాంతర్గములు, సముద్రంపై ఎగురుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల నుంచి నౌకాదళాలు ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు డేటాను అందిస్తుంది. అది కూడా మధ్యలో గుర్తించలేని విధంగా, హ్యాక్ చేయలేని విధంగా డేటాను, కాల్స్ను ఎన్క్రిప్ట్ చేసి సురక్షితమైన కమ్యూనికేషన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహం నుంచి నౌకాదళానికి చేరే సమాచారాన్ని, కాల్స్ను, సిగ్నల్స్ను మధ్యలో ఎవరూ జామ్ చేయకుండా ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ముత్యాల సరాలు రేడియో ఛానల్. మీ ఎంఎస్జే చైతన్యతో.